మంచి దినాలు, 3 దినాల ఆశీర్వాద పండుగలు దేవుడు ఈ స్థలానికి ఇచ్చిన విధానం బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మొదటిగా పాస్టర్ రాబర్ట్ గారిని అభినందిస్తున్నాను. దేవుడు వారి యవ్వన కాలంలో వారిని పట్టుకొని వాక్యం ద్వారా వారిని రక్షించుకొని దేవుని సేవ కొరకు సమర్పించుకోవడమే కాకుండా తనకున్న మంచి యవ్వనాన్ని ప్రభు కొరకు ఉపయోగిస్తూ గొప్ప కార్యాలు, శూర కార్యాలు, ప్రభు కొరకు అద్భుత కార్యాలు చేయాలని ఒక మంచి సమర్పణ కలిగిన వ్యక్తిగా ముందుకు నడవడాన్ని బట్టి ఒక దేవుని సేవకునిగా నేను వారిని అభినందిస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో అందరూ ఒకసారి చప్పలు కొట్టి పాస్టర్ రాబర్ట్ గారికి మన హృదయపూర్వకమైన అభినందనలు తెలియచేద్దాం. ఇంకా రానున్న దినాల్లో దేవుడు ఆ యవ్వన సేవకుని బలపరిచి గొప్పగా వాడుకోవాలని దేవుని సేవకునిగా వారికి ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కొద్ది నిమిషాలు మరి ఈ ప్రత్యేక దినాలు అంటే ప్రపంచవ్యాప్తంగా సిలువ ధ్యాన దినాలుగా యేసు ప్రభు సిలువలో మరణించినటువంటి ఆ ప్రత్యేక సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటూ 40 దినాలు ఉపవాసాలుంటూ ప్రార్థిస్తూ దేవుని సన్నిధిని ఇంకా దగ్గరికి కావాలని, ఆయనకి ఇంకా చేరువు కావాలని ప్రపంచ క్రైస్తవులందరూ ఒక ప్రత్యేక దినాలుగా ఆచరిస్తున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి కొంతమందికి ఇది చేసుకోవచ్చా, చేయకూడదా, ఇలాంటి రకరకాల అనుమానాలు ఉన్నాయి. ప్రభు నాకు నేర్పించిన అంశం ఒకటే, దేవునికి దూరం అవడానికి కారణాలు ఏమి ఉండకూడదు, కానీ దేవునికి దగ్గర కావడానికి ఎన్ని కారణాలైనా ఉండొచ్చు. దేవునికి స్తోత్ర. దేవునికి దూరం చేసే ఏ కారణం మన దగ్గర ఉండకూడదు. దేవునికి దగ్గర చేయడానికి ఎన్ని కారణాలైనా మనం పెట్టుకోవచ్చు. కాబట్టి మనం ధ్యానించేది సిలువని, మనం ధ్యానించేది యేసు సిలువ మరణాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన పునరుద్ధానాన్ని గనుక ఇలాంటి దినాలు ఆచారబద్ధంగా కాకుండా యేసు సిలువ యొక్క విలువను నిజంగా గ్రహించే ఒక ప్రత్యేక అంశాల్లోనికి మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం దీవించబడతాం. దాన్ని పురస్కరించుకొని కొద్ది నిమిషాలు ఈ రాత్రి సువార్తతో కూడిన మరి అటు ఎవరైనా యేసు ప్రభు అంటే సంపూర్తిగా అవగాహన లేకుండా వస్తే, ఎందుకు యేసు ప్రభు వారు చనిపోయాడు అనే మాట మీద మీకు పరిపూర్ణమైన అవగాహన లేకపోతే, నేను మరి క్లుప్తంగా యేసు ప్రభు ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనే విషయాలు తెలియజేస్తూనే యేసు ప్రభు శిలువ మరణము ద్వారా ఒక వ్యక్తి నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అనే మాటలు తెలియజేస్తూ విశ్వాసులు ఆ ప్రణాళికల్లోనికి వెళ్ళారా లేదా, యేసు శిలువ మరణం యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడిందా లేదా అని అర్థం చేసుకోవడానికి ఒక ఆలోచన, ఆత్మలకు రక్షణ, విశ్వాసులకు ఉజ్జీవం కలిగించే కొన్ని మాటల ద్వారా ఈ రాత్రి మిమ్మల్ని బలపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఒక్క మాటను చదివి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. అందరూ చదువుతారా నాతో కలిసి మరలా ఈ మాటలు? అందరూ చూడండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుదాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడిన. చిన్న ప్రార్థన. తండ్రి, ఈ రాత్రి నీ సేవకునిగా నిలబడ్డా. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనకరం కాదు, నా మాటలు ఎవరిని ఆకర్షించలేవు. పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రి అల్పుడని అయోగ్యుడిని ఎన్నికలేని వాడును పాపిని నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి మాట్లాడడానికి నించోబెట్టుకున్నావు గనుక నేను మాట్లాడుతున్నాను నాయనా. నా మాటల ద్వారా ఏ వ్యక్తికి ప్రయోజనం లేదు. ఈ రాత్రి నీ స్వరాన్ని నీ సేవకులతో అందించండి. నీ పరిశుద్ధాత్మ స్వరాన్ని ఐక్యపరచండి. మాకందరికీ కావలసిన మాటల ద్వారా ఈ రాత్రి మమ్మల్ని బలపరిచి మీరే మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలను పొందుకునమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చేతులెత్తి అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. చూడండి, చదివిన మాటలో యేసు ప్రభు మన కొరకు శ్రమపడి చనిపోయెను అనే మాట చదివాం. యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు అనే ప్రశ్నలు వస్తే బైబిల్లో ఉన్నటువంటి అనేక సమాధానాలు అనేక రీతులుగా ఉంటాయి. ఒకటి, నశించుచున్న దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు అని చెప్తాం. అంతేకాదు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు అని చెప్తాం. అంతేకాదు, అపవాది క్రియలను లయపరచడానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయే. ఈ రీతిగా యేసు ప్రభు రాక ఎందుకు జరిగింది అని చెప్పడానికి అనేక సందర్భాలను మనం బైబిల్లో నుండి చెప్తూ ఉంటాం.
అందులో ఒక ప్రధానమైనటువంటి భాగమే ఇప్పుడు మనం చదివినటువంటి భాగం. ఎందుకు యేసు ప్రభు వచ్చాడు, ఎందుకు యేసు ప్రభు చనిపోవలసి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అని రాసింది అక్కడ. అందరూ చెప్పండి, ఎందుకు చనిపోయాడంటే యేసు ప్రభు? మనలను, అందరూ చెప్పండి గట్టిగా, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆయన చనిపోయాడు. అది ఇందులో ఉన్నటువంటి మాట. ఏంటండి ఈ మాటలో ఉన్న సరి అయిన ఆంతర్యాన్ని ఏ విశ్వాసి గ్రహించగలుగుతాడో ఆ విశ్వాసికి సువార్త అంటే ఏంటో అర్థమైందనమాట. ఏ వ్యక్తి ఈ మాటలో ఉన్న ఆంతర్యాన్ని కరెక్ట్గా గ్రహించగలుగుతాడో ఆ వ్యక్తి రక్షణ పొందాడు అనమాట. ఒకవేళ ఇందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని నువ్వు సరిగ్గా గ్రహించకపోతే నువ్వెంత కాలం నుండి విశ్వాసిగా పిలువబడుతున్నా నువ్వు నిజమైన రక్షణలో లేవన్నమాట. ఏంటి మాటకున్న అర్థాన్ని కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించిన కొన్ని మాటలు మీతో చెప్తాను. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అంటే మనం దేవుని దగ్గర లేమా? ఏమండి, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అని అంటే యేసు ప్రభు దేవుడు కాదా, ఇంకొక దేవుడు ఉన్నాడా? ఇలా రకరకాల ప్రశ్నలు ఇందులోకి వస్తాయి. ప్రశ్నలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే ఖచ్చితమైన సమాధానాలు మనం పొందుకోగలుగుతాం. కాబట్టి చూడండి, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనేటువంటి మాటలో నిజమే మానవ జాతి దేవునికి దూరం అయిపోయింది. ఎంత దూరం అయిపోయిందంటే ఆజ్ఞాతిక్రమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. అగ్నికి లోనైపోయి అంత దూరం అయిపోయింది మానవ జాతి. మనుషులు దేవునికి సంపూర్తిగా దూరం అయిపోయారు. ఇక మనిషికి దేవునికి సంబంధం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. తండ్రి అని పిలిచినా ఆయన చూడని పరిస్థితి, తండ్రి అని పిలిచినా ఆయన పలకని పరిస్థితి, తండ్రికి బిడ్డలకు సంబంధం లేని ఒక భయంకరమైన పరిస్థితి లోకంలో చోటు చేసుకున్నప్పుడు తిరిగి దేవునితో మనుషులకు సంబంధం ఏర్పరచడానికి, తిరిగి మనుషులు దేవునితో కలపడానికి, ఒక చక్కటి కనెక్షన్ ఏర్పాటు చేయడానికి పరమ తండ్రి అయిన దేవుడు చేసిన ఒక ప్రక్రియే తన కుమారుడైన యేసు క్రీస్తును భూలోకానికి పంపించడం. స్తోత్రం కలుగును గాక. యేసు భూలోకానికి రావడం ద్వారా దూరం అయిపోయిన బంధం దగ్గరైంది. యేసు భూలోకానికి రావడం ద్వారా తెగిపోయిన సంబంధాలు తిరిగి కలపబడ్డాయి. యేసు భూలోకానికి రావడం ద్వారా దేవునితో కోల్పోయిన సంబంధాన్ని ఒక మనిషి తిరిగి సంపాదించుకోగలిగాడు. ఏంట సంబంధం? ఎక్కడ కోల్పోయాడు మనిషి? ఎక్కడ దేవునికి దూరం అయిపోయాడు? ఏ పరిస్థితులను బట్టి యేసు రాక మనుషులకు ఉపయోగపడుతుంది? ఈ రాత్రి నేను వివరించి చెప్పబోయేటువంటి చక్కటి అంశం. ఇంకా ఎవరికైనా సువార్త ఎలా అందించాలో మీకు తెలియకపోతే, ఇంకా ఎవరికైనా యేసు రాక యొక్క ప్రణాళికలు స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతే ఈ రాత్రి మాటలు కొంచెం ఓపిక చేసుకుని వినండి, కొంచెం శ్రద్ధగా వినండి. ఇవి మన జీవితాలు ప్రభావితం చేస్తాయి. చాలా మందికి సువార్త చెప్పడం రాదు. కొన్నిసార్లు యేసు ప్రభు గురించి ఏమన్నా చెప్పండి అని అడుగుతారు కొంతమంది. కానీ చెప్పడానికి వాళ్ళ దగ్గర సరి అయినటువంటి విధానంలో పద్ధతులు తెలియవు. యేసు ప్రభు అండి పాపాలు రక్షించడానికి వచ్చాడండి అని ఓ మాట చెప్పేసి వెళ్ళిపోతారు. మనం ఎందుకు పాపులమయ్యాం, అసలు నాలో పాపం ఏంటి అని అడిగితే ఏం చెప్పాలి తర్వాత సమాధానం తెలియదు చాలా మందికి. ఈ రాత్రి నేను చెప్తున్న ఈ మాటలు అసలు మనం పాపులం ఎందుకు అయ్యాం, మనం ఏ కారణాన్ని బట్టి మనం నరకానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఇవన్నీ మీకు విశదీకరించి కొద్ది నిమిషాలు నేను త్వరగా చెప్తాను. అయితే మీకు మనసులో కనుక ఈ మాటలు వెళ్ళగలిగితే ఖచ్చితంగా చెప్తున్నాను, మీ ద్వారా అనేక ఆత్మలు రక్షణ పొందుతాయి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్పండి. కాబట్టి యేసు శిలువ మరణము అనే దాని దగ్గరికి రావాలంటే మొట్టమొదటి మనుషుని దగ్గర నుండి మనం ఆరంభించాలి. మన యొక్క ప్రారంభం, మన యొక్క ప్రసంగాన్ని మొదటి మానవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. మొదటి మానవుడు ఆదాము అవ్వలు దేవునికి ఎంత సన్నిహిత సంబంధాన్ని కలిగి జీవించేవారో మనకు తెలుసు. ఏమండి, సాయంకాలం అయినప్పటికీ దేవుడు ఆదాము చక్కగా మాట్లాడుకున్న సందర్భాలు, వారిద్దరి మధ్య ఎలాంటి ఆటంకాలు లేవు, అడ్డులు లేవు, చాలా చక్కటి సంబంధాలు కలిగి ఉన్నటువంటి పరిస్థితిలో మనందరికీ తెలుసు అపవాది అయిన సైతానుడు చేసిన మోసపు క్రియను బట్టి ఆదాము పాపిగా మారిపోయాడు. అంతకు ముందు ఆదాము పేరేంటి అని అడిగితే ఆదాము పేరేంటి తెలుసా? పరిపూర్ణమైన పరిశుద్ధుడు. ఆదాములో పాపం అంటే ఏంటో తెలీదు తెలుసా? ఆదాము తయారు చేయబడినప్పుడు ఆదాముకు పాపం తెలుసా? తెలీదండి. పాపం ఏంటో తెలీదు. ఎంత పరిశుద్ధుడు అని మీరు అడిగితే నేను ఒక మాట చెప్పగలను, దేవుడు ఎంత పరిశుద్ధుడు ఆదాము కూడా అంతే పరిశుద్ధుడు. ఫోటోస్టాట్ కాపీ అనమాట. అప్పటికి పాపం అంటే ఏంటో తెలీదు. దేవుని మహిమతో అలంకరించబడ్డాడు, పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఆదాము దేవునితో మాట్లాడడానికి కానీ దేవుడు ఆదాముతో మాట్లాడడానికి మధ్యలో ఆటంకాలు ఏమీ లేవు.
ఇక్కడ ఆపిన లోపలికి వెళ్ళక ముందు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఏమండి, దేవుడు మనుషులతో మాట్లాడతాడా? దేవుడు మనుషులు కనబడతాడా? దేవుడు మనుషులతో సంభాషణ చేస్తాడా? కొంతమందికి ఉండే అనుమానం ఇది. ఈ రాత్రి నేనేం చెప్తున్నాను తెలుసా? దేవుడు కనబడతాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు సమాధానం ఇస్తాడు, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆదాము చూచినటువంటి ఆత్మీయమైన స్పర్శలు ఈ రోజు కూడా మనం అనుభవించగలుగుతాం. ఆదాము పొందుకున్నటువంటి ఆ దేవుని మహిమను ఈరోజు మనం కూడా అనుభవించగలుగుతాం. భూమి మీద ఉండగా ఒక విశ్వాసి పరలోకపు శక్తిని పొందుకోగలుగుతాడు. ఎప్పుడో తెలుసా? ఆదాముకి అర్హత ఎప్పుడు కలిగింది? ఆదాముకి ఆ యోగ్యత ఎప్పుడు కలిగింది? ఎప్పుడు దేవుని మహిమను ఆదాము చూడగలిగాడు అని అంటే, దేవుడు పరిశుద్ధుడు గనుక, దేవుడు ఎంత పరిశుద్ధుడు ఆదాము కూడా అంత పరిశుద్ధుడిగా ఉన్నాడు గనుక వారిద్దరికి మధ్యలో ఆటంకాలు ఏమీ లేవు. ఈ రాత్రి నువ్వు దేవుడితో మాట్లాడగలవా అంటే మాట్లాడగలవు. ఎప్పుడో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులమై ఉన్నప్పుడు. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. ఎవరైనా దేవుని చూడగలరంటే యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ మాట చెప్పాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూడాలంటే, దేవుని మాట వినాలంటే, ఆధ్యాత్మిక స్పర్శను అనుభవించాలంటే నువ్వు అది పట్టురా ఇది పట్టురా, ఓ 1 కోటి రూపాయలు ఇవ్వు, 1,00,000 రూపాయలు ఇవ్వు అని అడగలేదు దేవుడు. నువ్వు దేవుని శక్తిని చూడాలంటే ఒకటే కోరుతున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత అనేది ఒక్కటే నన్ను మిమ్మల్ని కలపగలిగిన ఏకైక అంశం. పరిశుద్ధత అనేది ఒక్కటే నన్ను మీకు కనబరుచుకునే ఒక చక్కటి అంశం. పరిశుద్ధత ఒక్కటే నా శక్తిని భూమి మీద ఉండగా మీరు చూడగలిగిన ఏకైక అంశం. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసినా మన జీవితంలో దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను ఒక వ్యక్తి చూడలేడు. అది ప్రభు చెప్తున్న మాట. చేతులపైకి గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ మధ్య మనోళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఆయా విగ్రహాల దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొడుతున్నారు. అలాగే ఒక ఆయన మరియమ్మ తల్లి దగ్గర కొబ్బరికాయలు కొట్టాడట. కొట్టగానే ఆ కొబ్బరికాయ పగిలి లోపల ఉన్న ముక్క మాట్లాడుతుందట. ఎరా పనికిమాలోడా, నన్ను పగలగొట్టవేంట్రా? నేను ఎంత తెల్లగా ఉన్నాను చూడు లోపల. నన్ను పగలగొట్ట కాదురా, నన్ను కాదు నువ్వు పగలగొట్టాల్సింది, నీ గుండెకాయ పగలగొట్టుకుని చూసుకో ఒకసారి. ఇదిగో నేను కనపడాలంటే, నేను మాట్లాడాలంటే నీ హృదయం పగలగొట్టుకుని చూసుకో. లోపల శుద్ధిగా ఉన్నావా? లోపల తెల్లగా ఉన్నావా? లోపల పరిశుద్ధంగా ఉన్నావా? నువ్వు పరిశీలన చేసుకో అని మాట్లాడిందట. నిజమే, దేవుడు కనపడాలంటే, దేవుడు మాట్లాడాలంటే మనం చేసే పై క్రియలను బట్టి దేవుడు మనతో మాట్లాడడు. మనం దేవుని ప్రత్యక్షతను చూడలేము. కానీ ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున మనము కూడా పరిశుద్ధులమై ఉంటే ఖచ్చితంగా దేవుని శక్తిని భూమి మీద అనుభవించగలుగుతాం. అర్థమైంది అన్నవారు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు ఆదాము దేవునికి మధ్యలో అంత మంచి సంబంధం కలిగిందనంటే, దేవుడికి ఉన్న పరిశుద్ధమైన లక్షణాలు ఆదాము కలిగి ఉన్నాడు కనుక అంత చక్కటి సహవాసం వారు పొందుకున్నారు. అయితే రెండో స్టెప్లోకి వస్తున్నారు. ఏమండి, ఆదాము అలా జీవిస్తున్న సమయంలో సర్పము చేత మోసగించబడి, అపవాది చేత మోసగించబడి, అతడు చేసిన ఒక తప్పిదమును బట్టి, ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి బైబిల్ చెప్తుంది ఒక మాట, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎంతవరకు పరిశుద్ధుడైన ఆదాము ఇప్పుడు ఏ ఆదాముగా మారిపోయాడు? పాపి అయిన ఆదాముగా మారిపోయాడు. చెప్పండి, ఎలా మారిపోయాడు? ఇప్పుడు పాపము లోపలుంటే దేవుడు మాట్లాడతాడా? దేవుడు కలుసుకుంటాడా? దేవుడు ఇదివరకు సంభాషించినట్టు ఆదాముతో సంభాషిస్తాడా? సంభాషించడం. కనుక ఆయన పరిశుద్ధుల మధ్య వసించే దేవుడు కనుక ఎప్పుడైతే పాపం ఆదాములోనికి వచ్చిందో ఆదాము తన ఉన్న స్థలం నుండి బయటికి తోలివేయబడ్డాడు. దేవునికి ఆదాముకి మధ్యలో ఉన్న సంబంధాలు తెగిపోయినాయి. ఇదివరకు ఆదాముతో మాట్లాడినప్పుడు దేవుడు ఆదాముతో మాట్లాడటం లేదు. అక్కడ నుండి బయటికి గెంటి వేయబడ్డాడు. అర్థమైంది కదండి? ఈ రీతిగా మానవ జాతి దేవునికి దూరం అయిపోయింది. సరే, ఇక్కడ అందరికీ కలిగే ఒక అనుమానం ఏంటంటే, ఎక్కడో ఉన్న ఆదాము పాపం చేస్తే ఆ పాపాన్ని నా మీద రుద్దుతారేంటండి? నేనేం పాపం చేశాను? నేనెందుకు పాపినయ్యాను? ఆదాము పాపం చేశాడు అన్నారు, నేను నమ్మాను. ఆదాము తోలివేయబడ్డాడు బయటికి అన్నారు, నేను అంగీకరిస్తున్నాను. అయితే ఆదాము చేసిన పాపాన్ని ఈ రోజు వరకు పెట్టి మనమందరం పాపులమే అని ఎందుకంటారు? కొంతమందికి ఏదైనా ఇష్టం ఉంటది కానీ నువ్వు పాపి అంటే మాత్రం ఎవరికి చాలా మందికి ఇష్టం ఉండదు. కోటీశ్వరులు ఉంటారు, బాగా కోట్లు సంపాదించుకొని మనశ్శాంతి కోసం చర్చిలోకి వెళ్ళి కూర్చుందామని అలా వెళ్తా చర్చిలో కూర్చుంటే ఆ పాస్టర్ గారు బోధ చేస్తా అంటాడు, ఏ పాపి నువ్వు మారు అంటాడు. ఒళ్ళు మండిపోద్ది.
ఇన్ని కోట్లు సంపాదించుకుని గుళ్ళోకి వచ్చి మనశ్శాంతి కోసం కూర్చుంటే నన్ను పాపి అంటాడా? నిజమే, ఈ లోకము పాపి అనే మాటకి ఒప్పుకోదు. కానీ బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను. ఎందుకు? ఎలాగా? ఆదాము పాపానికి నీకు సంబంధం ఏంటి? ఆదాము పాపం చేస్తే ఈరోజు నీవెందుకు పాపివయ్యావు? ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆదామును దేవుడు బయటకు తోలివేసిన తర్వాత ఆదాము పిల్లల్ని కన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆదాము స్థలం నుండి బయటకు తోలివేసిన తర్వాత, అంటే పాపి అయిన ఆదాముగా మారిపోయిన తర్వాత ఆ పరిస్థితిలో ఉండి ఆదాము పిల్లలు కన్నారు. ఇప్పుడు చెప్పండి నా ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు ఆదాము పాపిగా ఉండి పిల్లల కంటే పాపికి పుట్టినోడు పాప అవుతాడా, పరిశుద్ధుడు అవుతాడా? అందరూ చెప్పాలి గట్టిగా. ఏమండి, ఆదాము పాపము చేస్తున్న పిల్లల కంటే ఆ పాపము బీజములో నుండి పుట్టుకొచ్చిన వాళ్ళు పాపం ఉంటుందా, పరిశుద్ధత ఉంటుందా? ఈరోజు మనందరం ఎవరు సంతానం చెప్పండి? ఎక్కడి నుండి పుట్టుకొచ్చాం మనందరం? ఆదాముల సంతానం అండి. మూల పురుషుడైన ఆదాము దగ్గర నుండి వచ్చాం. మీలో ఎవరికైనా డౌట్ ఉందా? ఇంకా ఆదాముల సంతానమే అని చెప్పేవాళ్ళు ఒకసారి చేతులు చూపించండి. ఒకసారి నేను ఆదాముల నుండే పుట్టుకొచ్చాను అన్నవాడు. రైట్, ఆదాముల నుండి పుట్టుకొచ్చాను అని మీరు నమ్మగలిగితే వెంటనే ఇంకొక మాట ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అదేంటో తెలుసా? నేను పాపిని. ఎందుకని? ఆదాము పాపిగా ఉండి పిల్లలకు అన్నాడు కనుక, తన పాపపు బీజమును బట్టి పిల్లలు పుట్టుకొచ్చారు కనుక ఏ భేదము లేదు. నువ్వు అబద్ధం ఆడినా అడగపోయినా, నువ్వు దొంగతనం చేసినా చేయకపోయినా నీ బీజములోనే పాపం ఉంది. మనిషిని ఎలా పుట్టుకొచ్చారని చెప్పడానికి ఒక శాస్త్రవేత్త అన్నాడు, మనిషి కోతుల నుండి పుట్టుకొచ్చాడు అన్నాడు. ఓ పల్లెటూరు వెళ్ళి మనిషి కోతులోండి పుట్టుకొచ్చాడు అని అంటే ఆ పల్లెటూరు ఆయనకు అర్థం కాక, ఏమండి మనిషి కోతులోండి పుడితే కోతులకు తోకలు ఉన్నాయి కదండి, ఈ మనుషులకు తోకలు వేయండి అని అడిగాడంట. ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక, ఆ కోతులు దేకి దేకి తోకలు అరిగిపోయినాయిలేండి అన్నాడంట. కోతులు దేకి దేకి తోకలు అరిగిపోయినాయా? ఈ ముసలానికి ఇంకా అనుమానం తీరలా. సరే, అప్పుడు కోతులు దేకి దేకి తోకలు అరిగిపోయినాయి అనుకోండి, కనీసం ఇప్పుడు పుట్టే మనుషులకైనా చిన్న చిన్న తోకలైనా ఉండాలి కదండి, మరి ఏయండి అని అడిగాడట. సమాధానం ఉండదు. దేవుని సృష్టిని మలచాలనుకుంటే, దేవుని సృష్టిని వేరుగా మాట్లాడాలనుకుంటే అది అతకదు. చూడండి, దేవుని సృష్టి ద్వారా ఇద్దరు వ్యక్తుల ద్వారా లోకం పుట్టింది అని చెప్పడానికి పెద్ద శాస్త్రవేత్తలు అవ్వక్కర్లా. మనకున్న తెలివితేటలు చాలు దాన్ని అర్థం చేసుకోవడానికి. ఎలాగో తెలుసా? ఇప్పుడున్న ప్రపంచ జనాభాకి ఒక 1000 సంవత్సరాలకి వెనక్కి వెళ్తే ఎంత జనాభా ఉండాలి, ఇంకొక 1000 సంవత్సరాలకి వెనక్కి వెళ్తే ఇంకెంత జనాభా ఉండాలి, అలా వెనక్కి వెళ్ళి సృష్టి ఆరంభానికి వెళ్తే ఎంతమంది జనం ఉండాలి చెప్పండి? సృష్టి ఆరంభానికి వెళ్ళిపోతే ఎంతమంది కనబడతారు మనకి? ఇద్దరే. ఎవరై ఉంటారు వాళ్ళిద్దరు? డౌట్ ఏమి లేదు, ఖచ్చితంగా ఆదాము అవ్వలే. కనుక ప్రపంచంలో ఉన్న నేటి వరకు ఉన్న ప్రతి జనాభా ఆదాము నుండి పుట్టుకొచ్చిన జనాభే. ఆ మాటను ఒప్పుకోగలిగితే వెంటనే ఇంకొక మాట ఒప్పుకోవాలి, పాపములో ఉండి పిల్లల్ని కన్నారు కనుక ఏ భేదం లేదు, మనలో ఉన్నది పాపపు బీజము, మనలో ఉన్నది పాపపు రక్తము. అందుకని ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి ఇది మీకు కన్ఫర్మ్ చేసిన లోపలికి వెళ్తాను. నిజంగా నాలో ఉన్నది పాపమేనా అని మీకు డౌట్ వస్తే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి లోపలికి వెళ్తాను. అదేంటో తెలుసా? ఇప్పుడు చూడండి, 3 సంవత్సరాల వయసు రాగానే తల్లిదండ్రులు పిల్లలు స్కూల్లోకి వేసేస్తున్నారు. స్కూల్లోకి వేసిన తల్లిదండ్రులకి ఉద్దేశం ఏంటి? నా కొడుకు డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి, పెద్దోడు అయిపోవాలని. కానీ 3 సంవత్సరాల వయసులో స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నాడో తెలుసా? పక్కన ఉన్నవాడు జామెంట్రీ బాక్సులు ఎత్తుకురావడం, పెన్నులు ఎత్తుకురావడం, పుస్తకాలు ఎత్తుకురావడం చూస్తున్నారు. ఇవన్నీ ఏమండి ఏ తల్లిదండ్రులు చెప్తారు చెప్పండి? అరే ఎత్తుకొస్తే ఎత్తుకొచ్చావు కానీ కొంచెం మంచి పెన్ తీసుకురారా అంటారా ఎవరైనా? ఈ 3 సంవత్సరాల పిల్లోడికి అరే మంచి మంచి పుస్తకాలు పట్టినారా, జామెంట్రీ బాక్స్ మంచిగా తీసుకురా అని చెప్తారు ఎవరైనా? దొంగతనం చేయమని ఏ తల్లిదండ్రులు చెప్పరే, అబద్ధాలు మాట్లాడమని ఏ తల్లిదండ్రులు చెప్పరే, బూతులు నేర్చుకోమని ఏ తల్లిదండ్రులు చెప్పరే, చెడ్డ పనులు చేయమని ఏ తల్లిదండ్రులు చెప్పరే. కానీ 3 సంవత్సరాల వయసులో ఉన్నవాడికి తప్పు చేయాలని, దొంగతనం చేయాలని, పాపం చేయాలని, అబద్ధం ఆడాలని, దొంగతనం చేయాలని ఎక్కడి నుండి వచ్చింది మనసు? ఎక్కడి నుండి వచ్చిందండి? ఒక మాట చెప్తున్నానండి, డాక్టర్లు అవ్వడానికి, ఇంజనీర్లు అవ్వడానికి పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి, కానీ పాపం చేయడానికి పుస్తకాలతో పని ఏమీ లేదు. కారణం ఏంటంటే మన బీజమే పాపపు బీజం, మన పుట్టికే పాపపు పుట్టిక, మన రక్తమే పాపపు రక్తం. నువ్వు చేసినా చేయకపోయినా ఆదాము అవ్వను బట్టి నీలో పాపపు రక్తం ఉంది, పాపపు బీజం ఉంది. అందుకనే మనిషి పుట్టిన దగ్గర నుండి పాపపు పరిపక్వత చెంది వాళ్ళు ఏదొచ్చినా రాకపోయినా పాపపు ఆలోచనలు వచ్చేస్తాయి. అది ఈ లోకంలో మనిషి పాపిగా ఉండడానికి గల కారణం. ఈ లోకంలో మనిషి యొక్క ఆలోచనలు మారిపోవడానికి కారణం అదే. మన ఈ మధ్యలో ఒక న్యూస్ పేపర్లో చదివిన ఒక వార్త,
ఒక 7వ తరగతి చదువుతున్న కుర్రోడు టీచర్ గారికి లవ్ లెటర్ రాశాడంట. 7వ తరగతి చదువుతున్నాడు అంటాడు. ఎవరు నేర్పించారండి అడిగి? ఈ తప్పుడు పనులు చేయాలని, పాపం చేయాలని ఎక్కడి నుండి వస్తున్నాయి ఆలోచనలు? నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, దానికి పుస్తకాలు చదవక్కర్లేదు, ఎవరి దగ్గర నేర్చుకోవక్కర్లేదు. కారణం ఒకటే, మన బీజమే పాపపు బీజం. ఆదాము నుండి పుట్టుకొచ్చిన రక్తము మనలో ఉంది కనుక ఏ భేదము లేదు, అందరూ పాపులే. ఎంతవరకు అర్థమైంది అన్నవారు 2 చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. వాక్యమును బట్టి నేను పాపిని అని నమ్మేవారు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే ఏంటి దీని పర్యవసానం? యేసుక్రీస్తు చనిపోవడానికి, నీ పాపం పోవడానికి కనెక్షన్ ఎక్కడుంది? నేను చెప్పబోతున్న మాటలకు వచ్చే వరకు కొంచెం శ్రద్ధగా వినండి. ఏంటైతే దీని పర్యవసానం? ఒకటే ప్రభు చెప్పాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము. అంటే ఇప్పుడు పాపిగా ఉన్న ప్రతి ఒక్కడు చస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోతాడు? మరణం అంటే అగ్నిగుండం, నరకం. పాపానికి ఫలితంగా దేవుడు ఏర్పాటు చేసిన శిక్ష అది అగ్ని ఆరదు, పురుగు సావదనే కఠినమైన శిక్ష. కనుక ఇప్పుడు పాపంలో పుట్టి పాపంలోనే చనిపోతే ఖచ్చితంగా పాపం యొక్క పర్యవసానం నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు అగ్నిలోకి వెళ్ళిపోతావు, ఆ ఘోరమైన శిక్షను అనుభవిస్తావు. ఆ మండుచున్న వేడి మిగల అగ్నిగుండంలో ఇదిగో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ దాహమును తట్టుకోలేని ఘోరమైన శిక్షలోనికి వెళ్ళిపోతావు. అది ఈ పాపపు బీజంలోనే, రక్తంలోనే ఉండగా చస్తే కలిగేటువంటి ఫలితం. అయితే ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారు? మరి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు వదిలేశాడా? ఏమండి, దేవుడు అరే నేను చెప్తే వినలేదురా, మీరు పాపం చేశారు కాబట్టి మీ కర్మ మీరు అనుభవించండి అని మనుషులు వదిలేశాడా? లేదు లేదు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా యేసు ప్రభువును పంపించి ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. స్తోత్రం కలిగిన గాక ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే యేసు ప్రభు రాకముందు వరకు దేవుని ప్రణాళికలు లేవా అంటే ఉన్నాయి. ఎలాగో తెలుసా? మత్తయి సువార్త వరకు ఉన్నటువంటి అధ్యాయాలన్నిటిలో, అన్ని గ్రంథాల్లో దేవుడు ఎంతో మంది రాజులను, ఎవరి యాజకులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, చాలా మంది వ్యక్తులను ఎన్నుకున్నాడు. ఏం చెప్పాడో తెలుసా? మీరు వెళ్ళండి, మనుషులు పాపం చేసి నాశనం అయిపోతున్నారు, మీరు వెళ్ళి ప్రకటించండి, పాపం చేయొద్దు, పరిశుద్ధులు కమ్మని చెప్పండి అని. అంటే ఒక్కొక్క ప్రవక్త రావడం, గట్టిగా చెప్పడం, దేవుని ఉగ్రత దేశం మీదకి వచ్చేస్తుంది, దేశం నాశనం అయిపోతుంది, పాపులారా మారు మనసు పొందండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి అని బోధించడం. అలా బోధించగానే సహవసించని వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారేమో. నువ్వెంత గొప్పడు అయినా యేసు నీ హృదయంలోకి రాకపోతే, నమ్మకపోతే, మారు మనసు పొందకపోతే, బాప్తిసం పొందకపోతే ఖచ్చితంగా నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు. చాలా మందికి ఈ అర్థం స్పష్టంగా తెలియక బాప్తిసం అంటే వాయిదాలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదులేండి, వచ్చే సంవత్సరం 10వ తరగతి అయిపోయినామండి అంటాడు. 10 అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్, ఈ కాలేజ్ కూడా అయిపోయినామండి అంటాడు. డిగ్రీలోకి వస్తాడు, డిగ్రీ అయిపోయినామండి అంటాడు. మళ్ళా పీజీ అయిపోయినామండి, ఉద్యోగం వచ్చేస్తానండి, వెంటనే బాప్తిసం తీసుకుంటానండి. ఉద్యోగం రావాలి, అది వచ్చేస్తుంది. ఉద్యోగం వచ్చింది కదండి, పెళ్లి సంబంధాలు చూస్తాను, ఇది అయిపోయినామండి, పెళ్లి అయిపోవాలి. మళ్ళీ ఆ తర్వాత పిల్లలు పుట్టుకొచ్చేస్తారు, వరుసగా అయిపోతూ ఉంటుంది. అలా 40-50 సంవత్సరాలు గెట్టుకొచ్చేస్తూ ఉంటాడు. ఈ రోజు రేపు అనుకునే లోపుగా ఏదో రోజు గుండెపోటు చచ్చిపోతాడు. ఈ 40 సంవత్సరాల క్రైస్తవ జీవితం ఎక్కడ తీసుకెళ్తుంది అతన్ని? ఆలస్యం చేస్తున్నావేమో, వాయిదాలు వేస్తున్నావేమో, ఈ రోజు కాదు రేపు కాదు ఎల్లుండా అని దినాలు నీ సొత్తు అన్నట్లు ప్రవర్తిస్తున్నావేమో. సమయం ఉండగా, దినం ఉండగా ఆ నరకాగ్నిని తప్పించబడడానికి యేసుకు సమీపమైన ఒక వ్యక్తిగా మార్చబడగలిగితే, ఆయనతో సహవాసించే వ్యక్తిగా ఒక తీర్మానం తీసుకోగలిగితే, ఈ రాత్రి యేసు సిలువను ధ్యానం చేయడానికి నువ్వు అర్హుడవవుతావు అనే మాట నేను ప్రభు పేట జ్ఞాపకం చేస్తున్నాను. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి, ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. మొదటిది, యేసు ఎందుకు వచ్చాడు అనే మాట చెప్పాను. రెండవది, యేసు ఎందుకు చనిపోయాడు అనే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఏమంటే యేసుప్రభు అలా వచ్చాడు, ఆయన సహవాసం ద్వారా మనందరూ పరిశుద్ధులుగా మార్చేశాడు. వచ్చినట్టు అలా వెళ్ళిపోవచ్చు కదండి. ఎందుకు దెబ్బలు తిన్నాడు, ఎందుకు రక్తం చిందించాడు, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? చాలా మందికి ఉండే డౌట్ ఇది. ఏమండి, చాలా మందికి ఉండేటువంటి అనుమానం, చాలా మందికి ఉండేటువంటి ప్రశ్న. కనుక చాలా మంది జీవితాల్లో యేసు ఎందుకు చనిపోయాడు? కొంతమంది అయితే అంటారు, ఆయన నిజంగా దేవుడైతే రండి ఇలా రండి ఇలా రండి, ఇటు కూర్చుందరు కండి. స్తోత్రం. చేతులు పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. కనుక యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు అంటే చాలా మంది ఒక మాట అంటారు.
యేసు ప్రభు ఏమంటే నిజంగా దేవుడైతే ఆయన ఎందుకు రక్షించుకోలేకపోయాడు? ఎందుకు ఆయన కాపాడుకోలేకపోయాడు? ఎందుకు ఆయన సిలువలో చనిపోవాల్సి వచ్చింది అనేటువంటి ప్రశ్న కొంతమందికి ఉంటుంది.